సూర్య హీరోగా నటించిన కంగువా సినిమా ఆశించిన విజయం అందలేదు. కోలీవుడ్కి మొదట 1000 కోట్ల సినిమాగా కంగువా నిలుస్తుంది అంటూ భారీ ఎత్తున ప్రచారం చేసినా అది ఫెయిల్ అయింది. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ సూర్య కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీలు చిక్కినప్పుడేలా ఈ సినిమాపై ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా వీటిపై సూర్య భార్య నటి జ్యోతిక కూడా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. తాజాగా ఒక టాక్ షోలో పాల్గొన్న జ్యోతిక కంగువా రివ్యూస్ ట్రోలర్స్పై స్పందించింది. సౌత్ నుంచి వచ్చిన ఎన్నో చెత్త సినిమాలు కమర్షియల్గా విజయం సాధించిన సందర్భాలున్నాయి. మంచి వసూలు కూడా తెచ్చిపెట్టాయి. అయితే నా భర్త నటించిన కంగువా సినిమా వాటికంటే చాలా బెటర్. అయితే కంగువా విషయంలో రివ్యూస్ మాత్రం దారుణంగా వచ్చాయి. ఏమాత్రం విచక్షణ లేకుండా రివ్యూలు రాశారని నాకు అనిపించింది. సినిమాలో కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఒప్పుకుంటాను. ఆరంభంలో కొద్దిసేపు ప్రేక్షకులకి చిత్రం కనెక్ట్ కాలేదు. అలా కొన్ని సన్నివేశాలు ఆశించిన స్థాయిని ఇవ్వలేమని కూడా అనొచ్చు. కానీ వాటిని తీయడానికి మూవీ టీం ఎంత కష్టపడి ఉంటుందో అర్థం చేసుకోవాలి. కంగువాని ఒక డిఫరెంట్ మూవీగా ఖచ్చితంగా చెప్తాను. కానీ దీన్ని గుర్తించడంలో మీడియా విఫలమైంది. ట్రోల్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అంటూ ఒక టాక్ షోలో జ్యోతిక చెప్పింది. ఇక కెరియర్ విషయానికి వస్తే జ్యోతిక ప్రజెంట్ నటిగా నిర్మాతగా ఉన్నారు. 2023లో ఖాతల్ ది కోర్ అనే మమ్ముటితో చేసిన చిత్రం జ్యోతికకి మంచి పేరు తెచ్చింది. అలాగే అజయ్ దేవగన్, మాధవన్తో కలిసి నటించిన సైతాన్ కూడా ఈ సినిమా చేసింది. ప్రస్తుతం అటు వెబ్ సిరీస్లో సినిమాలు కూడా చేస్తుంది జ్యోతిక. ఇటీవల డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో కూడా ఎంతో మంది స్టార్ హీరో సరసన జ్యోతిక నటించింది. తెలుగులో మాస్, ఠాగూర్, షాక్ వంటి సినిమాలో కూడా నటించింది. అలాగే చంద్రముఖి సినిమాలో జ్యోతిక యాక్టింగ్కి చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో ఆమె నటనకి గాను పలు అవార్డ్స్ కూడా అందుకుంది. చంద్రముఖి సినిమా ఎన్ని భాషల్లో రీమేక్ అయినా కూడా శోభన తర్వాత అంతగా ఆ పాత్రకి న్యాయం చేసింది మాత్రం జ్యోతికననే చెప్పాలి.